ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ మ్యాచ్లో ఇండియా పాక్ జట్లు తలపడనుండడంతో ఈ హై ఇంటెన్సిటీ మ్యాచ్ మొదలు కాకముందే ఆ మ్యాచ్కు ఉన్న హైప్ కాకరేపుతోంది. అందరికంటే ముందుగా ఫైనల్కు వెళ్లిన భారత్ జట్టు శుక్రవారం శ్రీలంకను ఊహించని రీతిలో మట్టి కరిపించి మంచి కాన్ఫిడెన్స్తో ఫైనల్ పోర్ కోసం సిద్ధమవుతోంది. పాక్పై ఈ టోర్నీలో హ్యాట్రిక్ విజయాలు సాధించాలని ప్రణాళికలు రచిస్తోంది. ఇక టోర్నీ మొత్తం పెద్దగా ఆడిన పాక్ జట్టు అతి కష్టం మీద బంగ్లాదేశ్ జట్టుని నాకౌట్ చేసి ఫైనల్స్కు అడుగుపెట్టింది. ఈ ఫైనల్ మ్యాచ్లో ఖచ్చితంగా ఇండియానే ఫేవరెట్, అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ కొన్ని తప్పులను సరిచేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ విషయాల్లో జాగ్రత్త పడకపోతే మన వాళ్లకు షాక్ తప్పదు. ఈ నేపథ్యంలో ఈ ఫైనల్ మ్యాచ్ కోసం టీమిండియా తుది జట్టులో చోటు చేసుకోబోయే మార్పులేంటి, ఏ 3 విషయాలలో ఇండియా జాగ్రత్త వహించాలి అనే విషయాలను ఇప్పుడు మనం చూద్దాం. ఫైనల్ మ్యాచ్ కోసం భారత తుది జట్టులో కనిష్టంగా 2 మార్పులు, గరిష్టంగా 4 మార్పులు చోటు చేసుకోనున్నాయి. శ్రీలంకతో ఆడిన తుది జట్టు నుండి హర్షదీప్ సింగ్, హర్షిత్ రాణా బెంచ్కి పరిమితం అవనున్నారు. బుమ్రా, శివన్ దుబే తిరిగి జట్టులోకి రానున్నారు. ఇక శ్రీలంక మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అభిషేక్ శర్మ, హార్దిక్ పాండ్యా కొద్దిగా అసౌకర్యానికి లోనవ్వగా తిలక్ వర్మకు కండరాలు పట్టేశాయి. ఈ ముగ్గురు ఆటగాళ్లలో అభిషేక్ శర్మ పూర్తి ఫిట్నెస్తో ఉన్నాడని వార్త వచ్చేసింది. తిలక్ వర్మ కూడా పాక్తో ఫైనల్ సమయానికి కోలుకునే అవకాశాలు ఎక్కువ. ఇక హార్దిక్ పాండ్యా విషయంలో కొద్దిగా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ తిలక్, హార్దిక్ ఇద్దరు గనక ఫిట్గా లేకపోతే అప్పుడు రింకు సింగ్, జితేష్ శర్మ లేదా రింకు సింగ్, హర్షదీప్ సింగ్లకు జట్టులో చోటు దక్కొచ్చు. అలా కాకుండా తిలక్, హార్దిక్ ఈ ఇద్దరిలో ఒకరు కోలుకుని ఇంకొకరు కోలుకోకపోతే అప్పుడు వాళ్ళ స్థానంలో రింకు సింగ్ లేదా హర్షదీప్ సింగ్లలో ఒకరికి స్థానం దక్కుతుంది. ఈ మార్పులు మినహా మిగతా ఇండియా జట్టంతా యథావిధిగా కొనసాగనుంది. ఇక పాకిస్తాన్ జట్టులో షాహీన్ ఆఫ్రిది, హారిస్ రవూఫ్ ఈ ఇద్దరు బౌలర్లు కాస్త ఫామ్లోకి వచ్చినట్లు కనిపిస్తున్నారు. ప్రమాదకరంగా మారుతున్నారు. కీలక సమయాల్లో వికెట్లు పడగొడుతున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి బౌలింగ్లో మన బ్యాటర్లు కాస్త జాగ్రత్త వహించి ఆడాలి. అదే సమయంలో వీళ్ల బౌలింగ్లో బెల్ట్ ట్రీట్మెంట్ ఇచ్చి పాక్ జట్టు ఆత్మస్థైర్యాన్ని మన బ్యాటర్లు దెబ్బతీయాలి. ఈ ఫైనల్ మ్యాచ్ కోసం భారత్ జట్టు ఓ 3 విషయాలను సరిచేసుకోవాలి. అందులో మొదటిది ఇండియా ఫీల్డింగ్. భారత ఫీల్డర్ల ఫీల్డింగ్ ఈ ఆసియా కప్లో మరీ అంత గొప్పగా లేదు. చాలామంది ఆటగాళ్లు సులభమైన క్యాచులు జారవిడుస్తున్నారు. మైదానంలో చురుకైన ఫీల్డింగ్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. కీలక మ్యాచ్లో ఇలాంటి ఫీల్డింగ్ తప్పిదాలు మ్యాచ్ను తలకిందులు చేసే ప్రమాదం ఉంది. కాబట్టి భారత ఆటగాళ్లు ఫైనల్ మ్యాచ్లో అంచనాలకు మించి ఫీల్డింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే, శ్రీలంక మ్యాచ్లో మన జట్టు బౌలింగ్ గాడి తప్పినట్లు కనిపించింది. బ్యాటర్లను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయారు. వికెట్లు కూడా ఎక్కువగా తీయలేకపోయారు. ముఖ్యంగా రెండవ ఇన్నింగ్స్లో బౌలింగ్ చేస్తున్నప్పుడు మంచు ప్రభావం కూడా ఉండే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మంచు పడే సమయంలో ప్రభావవంతంగా ఎలా బౌలింగ్ చేయాలి అనే విషయాన్ని భారత బౌలర్లు సాధన చేయాలి. అలా చేస్తేనే మ్యాచ్ దైవాధీనంలో కాకుండా పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది. చివరిగా మూడో విషయం ఏంటంటే, భారత బ్యాటింగ్ ఆర్డర్ అభిషేక్ శర్మ, తిలక్ వర్మ ఈ ఇద్దరు యువ ఆటగాళ్లు సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నారు. వాళ్ళిద్దరూ క్రీజులో ఉన్నప్పుడు వాళ్ళిచ్చే కాన్ఫిడెన్స్ అమోఘం. అయితే ఈ ఇద్దరు ఆటగాళ్లు మినహా మిగతా భారత బ్యాటర్స్లో ఎవరి మీద భరోసా ఉండడం లేదు. గిల్ ఎప్పుడు అవుట్ అవుతాడో తెలియదు. సూర్య ఎప్పుడు ఆడతాడో తెలియదు. హార్దిక్ ఎందుకు అవుట్ అవుతాడో అర్థం కాదు. దూబే బ్యాటింగ్ పెద్ద డౌట్గా మారిపోయింది. సంజుకి బ్యాటింగ్ ఆర్డర్ మారక అతడి పరిస్థితి అగమ్యగోచరంగా సాగుతోంది. భారత మిడిల్ ఆర్డర్లో నిలకడ లోపించడం పెద్ద మైనస్ అని చెప్పొచ్చు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, వీరు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు బాగా తడబడుతున్నారు. గ్రహాలు అనుకూలిస్తే తప్ప మంచి స్కోరు చేయడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియా మిడిల్ ఆర్డర్ వీక్గా కనిపిస్తోంది. ఒకవేళ అభిషేక్, తిలక్ త్వరగా అవుట్ అయితే ఇండియాను ఆదుకునేది ఎవరు అంటే సమాధానం చెప్పడం కష్టం. ఈ నేపథ్యంలో ఈ ఫైనల్ మ్యాచ్లో మన మిడిల్ ఆర్డర్ బ్యాటర్లు బంతిని కరెక్ట్గా మిడిల్ చేసి పాక్ను పాతేయాలని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో వేచి చూడాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.